నమస్తే అండి రామారావు గారు. సార్ మనం కళ్యాణ్ రామ్ గారి కెరీర్ గ్రాఫ్ చూస్తే చేశారు సినిమాలు కానీ ఓహో ఆహా అన్నంతగా ఏమి చేయలేకపోయారనే మనకి టాక్ ఉంది. 118కి మంచి పేరు వచ్చింది. సో అదంతా నివేద థామస్ వీళ్ళందరూ కొట్టేశారు. అండ్ మొన్న వచ్చిన బింబిసారా మంచి విలన్ గా ఆయనకి మంచి మార్కులు పడ్డాయి, క్లాసిక్ అన్నా కూడా. సో ఆ తర్వాత అమిగోతో వచ్చారు, హిట్ లేదు. అంటే కథ బాగుంటే సినిమా ఒక రేంజ్లో మంచిగానే ఆడుతుంది, కాకపోతే పర్సనల్గా ఒకటి వస్తుంది కదా ఒక ఇమేజ్ అనేది, అది ఎప్పటి వరకు ఆయనకి రావట్లేదు. ఎందువల్ల అంటారు? మొన్న వచ్చిన సినిమా పేరు అమిగో. అంతకుముందు వస్తారు ఓం అని కూడా ఆయన చేసినట్టుంది కదా. ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ తాతగారి బ్రాండ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. అమిగోస్ అంటే ఎంతమందికి అర్థమవుతుందంటే మీకేమైనా అర్థమైందా? తెలుగు సినిమా టైటిల్ అర్థం కాదు, టైటిల్ పెట్టి సినిమా చేద్దాం అనుకోవడం దాన్ని ఏమంటారు? సాహసం అంటారా? అది ఇంకేమన్నా అంటారా? ఇంకేమన్నా అనుకోవచ్చు. అది అందువల్ల ఒకసారి నాకు అంటే ఆయన మీద వీడియో చెప్దామని నాకు అనిపించి చెప్తున్నాను నేను. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఏంటంటే ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి సినిమాలు తీయవలసిన అవసరం లేదు. ఆయన ఉద్ధరించడం కోసం సినిమాలు తీసుకోవచ్చు. అంతేకాని ఆ సినిమాలు తీస్తే ఎవరి కోసం సినిమా తీయడం లాస్ అయిపోవడం, తర్వాత ఏమో బాధపడడం, ఇది అవసరం లేదు కదా. కనుక ఎందుకో కళ్యాణ్ రామ్ సినిమాలు మాత్రం ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఆయన్ని అంటే అథాపాతాలను ముంచేస్తుంది అన్నమాట. ప్రతి సినిమా కూడా ఆయనకి ప్రాబ్లం అవుతుంది. ప్రతి సినిమా కూడా మేకింగ్ కానీ రిలీజ్ కానీ ఆ సినిమా సక్సెస్ అయినంత వరకును అది పెద్ద ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ ఎందుకంటున్నానంటే సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు లవకస్ ఉంది, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఓం ఉంది, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అమిగోస్ ఉంది, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అలాంటి కోట్లతో వ్యాపారం కదా ఇది. నిజంగా ఈ వ్యాపారంలో ఇంకెవరి తాలూకు అజ్ఞాతహాసం ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ వ్యాపారం చేసే విధానం మాత్రం, సినిమాలు ఎంపిక చేసే విధానం మాత్రం ఇది కాదు. అంటే కథల ఎంపిక తెలియట్లేదు అనుకోవచ్చా కళ్యాణ్ రామ్కి? లేదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండి, ఓవర్ నమ్మకం మాట. కథల మీద ఓవర్ నమ్మకం. ఆ నమ్మకంతో ఎలా ఉంటుందంటే మనం తీసే సినిమా తెలుగు సినిమాలు కాదు, మన కోలీవుడ్ సినిమాలు కాదు, కన్నడ సినిమాలు కాదు, అన్నిటికంటే డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోవాలనేటువంటి ఒక దుగ్ధతో చేసే సినిమా అన్నమాట ఇవన్నీ ఎక్కడిగా మార్కెట్ దాటవు, ఇల్లు దాటవు, ఎవరు చూడరు, పిట్టి చూపిస్తారన్నమాట. ఈ సినిమా తాలూకు నిర్మాణాన్ని చూసి అయ్యో ఎన్ని కోట్లు అయింది, 30 కోట్ల, ఎంత పని అయిందండి అంటారు. అంతే. అమిగోస్ సినిమా చూసి అదే అంటారు. అమిగోస్ అంటే ఎవరికి కావాలండి? దీనికంటే ఊ అంటావా మామ, ఊ అంటావా సినిమా నయం అరేలంగా నరసింహరావు గారు మధ్య చేశారు. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఏది ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అరుడు, ఇట్లాంటివి ఏదో ఉంటే ఆర్గానిక్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉంది, హైబ్రిడ్ అనేది కూడా ట్రెండ్లో ఉంది. ఇదేంటండి అమిగోసు? కనుక ఒక్కసారి కళ్యాణ్ రాము తన సినిమాల పేర్లు, తన సినిమా కథలు, తెలుగు సినిమాలు ఎలాగుంటాయి, ముఖ్యంగా ఎన్ఐటి బ్యానర్లో వచ్చే సినిమాలు ఎలాగున్నాయి, ఎంత ఆదర్శవంతంగా ఉండేయండి. ఓ సోషల్ సినిమా తీయాలంటే ఎన్ఐటి బ్యానర్ని చూసుకునేవాళ్ళు. ఓ పౌరాణిక సినిమా చేయాలంటే ఇంకెవరు లేరు, ఎన్ఐటి బ్యానరే. అంటే నభూతో నా భవిష్యత్తు అనేలాగా సినిమాలు తీసేవారు. ఓ జానపద సినిమా తీయాలంటే ఎన్ఐటి బ్యానర్లో సినిమా తీయాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు సినిమా అంటే ఆ రేంజ్లో ఎవరు గులేబాకా ఉంది, మరి ఆ రేంజ్లో సినిమా ఎవరైనా తీశారా? అది అలా ఉన్నారు. కానీ ఏమి కాకుండా అమిగోసులను, ఓములు, అది ఇది ఈ సినిమాలు ఏంటంటే వాళ్ళ పైగా ఎన్టీఆర్ పిక్చర్స్ అని వాళ్ళ తాతగారు పేరు పెడతారు. వాళ్ళ తాతగారి పేరు పెట్టి ఏమి సాధిస్తున్నారు కనుక వాళ్ళు ఇంకోసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టాలంటే
ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఫ్యామిలీ స్టోరీ కావచ్చు, ఒక జానపద కథ కావచ్చు, ఒక క్రైమ్ కథ కావచ్చు, ఏదైనా ఆ తాతగారి పేరు నిలబెట్టాలి. ఎందుకు తీసేవరా సినిమా అనవసరంగాను అని లిప్ సింపతి చూపించుకునే విధంగా ఉండకూడదని నా ఉద్దేశం. జనరల్గా ఏదో చేసేయాలి సినిమాలు తెర మీద కనిపించాలనే ఉద్దేశంతో గబగబా సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది, కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు బింబిసారాతో మంచి హిట్ అందుకున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని కాస్త టైం తీసుకుని ఆలోచించి మంచి డైరెక్టర్ ని, రైట్, బింబిసారా మనం చూడొచ్చు, వశిష్ఠ ఒక రేంజ్ తీసుకెళ్లాడు. సో అలా ఒక మంచి డైరెక్టర్ ని, మంచి కథని చూస్ చేసుకుని చేస్తే 10 కాలాల పాటు తెలుగు ప్రజల మనసులో ఉండిపోతారు కదా, ఏమంటారు మీరు? అది మొన్న తారకు అవుట్రేట్గా ఒక హెచ్చరిక చేశాడు. నా కళ్యాణ్ అన్న ఎప్పుడైనా సరే ఆ సినిమాలు చూపిస్తుంటే నాకు భయం వేసేది. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్గా ఉంటాయి, ఆ సినిమా ప్రజలు ఆదరిస్తారో ఆదరించారో అనే భయంతో ఉండేవాడిని నేను. మొత్తాన్ని సినిమాలు ఆదరిస్తున్నారు, థ్యాంక్ గాడ్ అని చెప్పాడు. అంటే అవుట్రేట్గా ఈ సినిమాలు ఎందుకురా నీకు తాతగారి ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తగ్గట్టుగా సినిమాలు తీయు, అలాగే తెలుగు తాలూకు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా సినిమా తీయని చెప్పేసి అవుట్రేట్గా చెప్పాడు. అందుకనే తెలుగు వాళ్ళు ఆ కళ్యాణ్ రామ్ సినిమాలు తీసుకోవటం లేదు. కొంతమంది సినిమా మేకర్స్కి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ కథలాగా ఇంకో కథ ఉండకూడదు, తెలుగులో ఏ కథ కూడా వాళ్ళ కథలా ఉండకూడదు, కొన్ని కోలీవుడ్లో ఉండాలి, కోలీవుడ్లో కూడా ఉండకూడదు, అలాగే అక్కడ కన్నడంలో కూడా ఉండకూడదు. మన సినిమా ఫ్రెష్గా ఉండాలి, మన సినిమా ఎవరికి అర్థం కాకుండా వెరైటీగా ఎక్స్పెరిమెంట్లుగా ఉండాలని కనుక్కొని ఆ విధంగా తయారు చేస్తాడు కళ్యాణ్ రామ్. అందుకనే తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. జనరల్గా ఇప్పుడు మనం చూడొచ్చు, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా కథలో కనుక స్టఫ్ లేకపోతే ప్రజలు తిరస్కరిస్తున్నారు. అక్కడ నీ స్టార్డమ్ లేకపోతే నీ సెలబ్రిటీనో ఏది కాపాడడం లేదు. అందుకే మనం ఫ్లాపులు చూస్తాం. ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చి ఎటువంటి స్టార్డమ్ లేకపోయినా పెద్ద పెద్ద హిట్స్ అందుకున్న చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజల మనసులను నెగ్గే సినిమాలాగా కథలాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో పెద్ద పెద్ద స్టార్స్ కే దిక్కులేనప్పుడు ఇప్పుడిప్పుడుగా పేరు తెచ్చుకుంటున్న వీళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది విమర్శకులు చెప్తున్న మాటలు, అభిప్రాయాలు. మీరేమంటారు, ఏకీభవిస్తారా? డెఫినెట్గా మనం చెప్పే దాంట్లో కొంత వాస్తవికత ఉంటుంది కదా. మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలే కథలో కొత్తదనం లేకపోతే తిప్పి కొడుతున్నారు. నువ్వు మెగాస్టార్వా లేదా సూపర్ స్టార్వా మాకు అనవసరం, మాకు ఆ కథలో కొత్తదనం కనిపించలేదయ్యా, మీరు చూడం అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు మామూలుగా జనరల్గా ఏమంటామంటే ప్రామిసింగ్ హీరో, అప్కమింగ్ హీరో, రైజింగ్ హీరో, మరి నీలో ఎట్లాంటి కథలు రావాలి, ఎట్లాంటి కథలతో నువ్వు వస్తే ఎస్టాబ్లిష్ అవుతావు, జనంలో చెప్పుకుంటారు నీ గురించి. యూత్ ముఖ్యంగా నీ కథలను ఫాలో అవ్వాలంటే కథల్లో గొప్పతనం, ఒక నూతనత్వం ఉండాలి కదా. అది ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే ఇలాగే ఉంటావు అన్నమాట. మిగతా అందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారంటే ఎలాగైపోయారు? మరి ఎందుకు ఆయనతో కంపేర్ చేసినట్టయితే కార్తికేయ, నిఖిల్ చిన్న ఆర్టిస్ట్ కదా. ఒక్కసారే కార్తికేయ 2తో మొత్తం బాలీవుడ్ విరగబడిపోయిందన్నమాట. బాబోయ్, 400 కోట్ల రూపాయలని కలెక్ట్ చేయడమా, 30 కోట్లు 35 కోట్లతో తీసిన సినిమా అది. అలాంటివి ఎందుకు నువ్వు చేరుకోలేకపోతున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు డబ్బులు పెడుతున్నావు, నువ్వు 50 కోట్లు 100 కోట్లు కూడా పెడుతున్నావు, కానీ ఆ రీచ్ ఎందుకు ఉండటం లేదు? మరి అది వెరైటీ సినిమాయే, నువ్వు వెరైటీ సినిమా అంటున్నావు. మరి ఆ వెరైటీ సినిమా ఆ రేంజ్కి ఎందుకు వెళ్ళాలి? నువ్వు తీసిన వెరైటీ సినిమా ఇక్కడ ఎందుకు ఎలా పడిపోవాలి? నువ్వు బాధపడాలి, అదొకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా కళ్యాణ్ రామ్ గారు కూడా మంచి ఫ్యూచర్ రావాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా. నమస్తే. థ్యాంక్ యూ.